చూసాను, అందులో నిజం ఏంటని. బైబిల్ 7 సార్లు కంప్లీట్ గా చదివాను కానీ ఇప్పటికీ నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అందులో క్వశ్చన్ ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్పే దిక్కులేదు. 7 సార్లు చదివారు. మరి ఆ పాత నిబంధన చదువుతున్నప్పుడు ఏమనిపించింది మీకు? ఆ బైబిల్ జోడి క్యాష్ ఆయన చెప్పే మాటలన్నీ చదువుతున్నప్పుడు ఏమనిపించింది? డౌట్స్ కానీ ఇదేంటి ఇట్లా చెప్తున్నాడని అలాగే అనిపించలేదా? చాలా డౌట్లు వచ్చి పాస్టర్ని అడుగుతుంటే దేవుడిని వేలెత్తి చూపే హక్కు మీకు లేదు, దేవుడు వాక్యాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు, దాన్ని ఫాలో అయిపోవడమే మన పని, గుడ్డిగా ఇదే చెప్పేవాళ్ళు సార్. అంటే బైబిల్లో ప్రశ్నలు వస్తే అడగకూడదు, కానీ హిందూ దేవుడిని మాత్రం ప్రశ్నించవచ్చు, హిందూ దేవుడిని వేరే చూపించవచ్చు. ఈ లాస్ట్ టైం మానేసిన పాస్టర్ కూడా నేను ఒక్కటే ప్రశ్న అడిగాను సార్. ఆయనకి ఇప్పుడు 40 ఏళ్ళు అంట, 40 ఏళ్ళ నుంచి క్రిస్టియానిటీలోనే ఉన్నాడంట, ఒక్కసారైనా జీజస్ ని చూసామని అడిగాను నేను. తప్ప అడిగాను సార్. దానికి సమాధానం లేదు ఆయన దగ్గర. చాలా